పాండవులు వారణావతానికి అలా బయలుదేరారో లేదో హస్తినాపురంలో కౌరవుల మృత్యు పన్నాగం వేగంగా కదలడం మొదలైంది. మృత్యు పన్నాగమా? అసలు దుర్యోధనుడు ఏం ప్లాన్ చేశాడు? దుర్యోధనుడు తనకెంతో నమ్మకస్తుడైన మంత్రి పురోచనుడిని రహస్యంగా పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు. పురోచన, నువ్వు పాండవుల కంటే ముందే వారణావతం చేరుకో. అక్కడ నగర సరిహద్దులో జనము, గుగ్గిలము, వెదుళ్ళు, నెయ్యి, నూనె లక్క కలిపిన మట్టితో ఒక భవనాన్ని నిర్మించు. అందులో కుంతి పాండవులు నివసించేలా ఏర్పాట్లు చేయి. వాళ్ళు నిశ్చింతగా నిద్రపోతున్న రాత్రి ఆ ద్వారానికి నిప్పు పెట్టేయి. వాళ్ళు ఆ మంటంలో సజీవ దహనం అయిపోవాలి. ఆ నింద మన పైకి రాకూడదు అని అన్నాడు. ఆ ప్లాన్ ప్రకారమే పురోచనుడు కంచరగాడిదలు కట్టిన బండిపై వారణావతానికి వాయు వేగంతో దూసుకెళ్లి ఆ లక్క భవనాన్ని నిర్మించేశాడు. పాండవులు ఆ లక్క ఇంట్లోకి వెళ్లిపోయారా? హస్తినాపురంలో వాళ్ళని ఎవరు ఆపలేదా? ఆపడానికి ట్రై చేశారు. పాండవులు హస్తినాపురం వదిలి వెళ్తుంటే నగరంలోని ప్రజలు, బ్రాహ్మణులు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ధృతరాష్ట్రుడిపై తీవ్రంగా తిరగబడ్డారు. ప్రజలంతా కన్నీరు మున్నీరు అవుతూ ధృతరాష్ట్రుని బుద్ధి మందగించింది. కొడుకుల పట్ల పక్షపాతం చూపిస్తున్నాడు. మనమందరం కూడా హస్తినాపురం వదిలి ధర్మరాజుతో వెళ్లిపోతాం అని నిర్ణయించారు. అప్పుడు ధర్మరాజు తన ధర్మబుద్ధితో, ధృతరాష్ట్రుడు మా తండ్రి, పెద్దవాడు, ఆయన ఏది చెప్పినా మేము నిస్సందేహంగా పాటిస్తాం, మీరు నగరానికి తిరిగి వెళ్ళండి అని ప్రజలకు నచ్చజెప్పి తిరిగి పంపించేశాడు. ప్రజలంతా వెళ్లిపోయాక సరిగ్గా అదే సమయంలో మహాజ్ఞాని అయిన విదురుడు ఒంటరిగా ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. ఏంటి, విదురుడు వస్తున్నాడా? విదురుడికి కూడా ఆ లక్క ఇంటి కుట్ర ముందే తెలిసిపోయిందా? అసలు ఎందుకు వస్తున్నాడు? విదురుడు రాగానే పాండవులకి ఆ ప్రమాదం గురించి డైరెక్ట్ గా చెప్పేశారా? డైరెక్ట్ గా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ దుర్యోధనుడి గూఢచారులు ఉంటారు కాబట్టి ఎవరికి అర్థం కాని రహస్య కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. విదురుడు ధర్మరాజుతో రహస్యంగా, యుధిష్ఠిర, లోహంతో చేయబడకపోయినా శరీరాన్ని నశింపజేసే అస్త్రం కూడా ఒకటి ఉంది. శత్రువుల పన్నాగాన్ని ముందే తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకో, అడవిని దహించే నిప్పు నుండి భూమి కింద విలంలో నివసించే ప్రాణులు మాత్రమే తమని తాము రక్షించుకోగలుగుతాయి. అంటే మీరు దాని నుండి బయటపడడానికి సొరంగం తవ్వుకోమని విదురుడి మాటలో అంతరార్థం. ఏంటి, విలంలో నివసించే ప్రాణుల సరళంగా తవ్వుకోవాలా? ఇంత గూఢంగా చెప్తే అసలు ధర్మరాజుకి ఆ కోడ్ వర్డ్స్ అర్థమయ్యాయా లేదా? పర్ఫెక్ట్ గా అర్థమైంది. విదురుడు ధర్మరాజుతో, బుద్ధివానికి దిక్కు తోచదు, అన్నదమ్ములు ఒక్కటిగా ఉంటే శత్రువు మిమ్మల్ని ఏమి చేయలేడు అని ముగించగా ధర్మరాజు విదురుడితో, మీరు చెప్పిన రహస్యం బాగా అర్థమైంది అని బదులిచ్చాడు. ఆ తర్వాత విదురుడు వెళ్లిపోయాడు. అలా కురువంశ పెద్దలందరి ఆశీర్వాదాలు తీసుకుని కుంతి సమేతంగా పాండవులు వారణావతానికి చేరుకున్నారు. అంటే వారణావతానికి చేరుకున్నారా? మరి పురోచనుడు నిర్మించిన మృత్యుగృహంలోకి అడుగు పెట్టాక ఏం జరుగుతుంది బ్రో?